ఏపీలో జరగబోయే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలతో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయా? వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా పొత్తు పెట్టుకున్న జనసేన, బీజేపీ, టీడీపీల వ్యూహం ఏంటి? చిలకలూరిపేటలో జనసేన కూటమి ఆధ్వర్యంలో జరగనున్న భారీ బహిరంగ సభ విశేషాలు ఏంటి? ఒకే వేదికపై ముగ్గురు మొనగాళ్లు సందడి చేయబోతున్నారా? ఏపీలో జరగనున్న పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకుని పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన, బీజేపీలు సంయుక్తంగా తొలి సభకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ ఉమ్మడి సభను అదిరిపోయేలా నిర్వహించాలని ప్లాన్ చేశారు. తాజాగా ముఖ్య నాయకులు భూమి పూజ చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సభకు సంబంధించి టీడీపీ, జనసేన సంయుక్తంగా ఏర్పాట్లు చేశాయి. 60 అడుగుల వెడల్పు, 40 అడుగుల లోతుతో సభావేదిక నిర్మాణం జరిగింది. వేదికపైకి పరిమిత స్థాయిలోని అనుమతించనున్నారు. వేదికపై 14 అడుగుల భారీ ఎల్ఈడీ డిస్ప్లే ఏర్పాటు చేసింది. ప్రజలు వీక్షించేందుకు సభా ప్రాంగణంలో 14 ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. వేదికను ఎన్ఎస్జీ కమాండోల చేతిలోకి తీసుకున్నారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తానికి 3 పార్టీల నుండి ముఖ్య నేతల నేతృత్వంలో 13 కమిటీలు ఈ సభా నిర్వహణలో పాలు పంచుకున్నాయి. ఇదిలా ఉంటే 3 పార్టీలు ఏర్పాటు చేసిన ఈ సభకు ప్రజాగళమని నామకరణం చేశారు. ఈ సభ పోస్టర్ను కూడా విడుదల చేశారు. మధ్యలో ప్రధాని మోదీ, ఆయనకిరువైపులా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉండడాన్ని ఈ పోస్టర్లో చూడొచ్చు. అలాగే ఈ పోస్టర్స్పై లక్షలాదిగా తరలిరండి, ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకుందాం, విధ్వంసం నుంచి వికాసానికి అడుగేద్దాం అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరోవైపు సభకి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. దీంతో ఆయన ప్రసంగంపై ఏపీ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోని అసాధారణ భద్రతతో పాటు 6 హెలీప్యాడ్స్ ఏర్పాటు చేశారు. 8 అడుగుల ఎత్తులో సభావేదికను నిర్మించారు. సభావేదిక చుట్టూ ఇనుప గ్రిల్స్తో బార్కెడింగ్ జరిగింది. ఇక ప్రజాగళం సభ ద్వారా మోదీ, చంద్రబాబు, పవన్ ఒకే వేదికపైకి రానున్నారు. లక్షలాది మంది వస్తారన్న అంచనాల నేపథ్యంలో 300 ఎకరాల్లో భారీగా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే 3 పార్టీల నుండి సుమారు 10 లక్షల మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు వస్తారని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన సభా ప్రాంగణాన్ని విశాలంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రతి 2 మీటర్ల దూరానికి ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సభకు ముందు కూర్చునేందుకు 1,00,000కు పైగా కుర్చీలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1000కి పైగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క గ్యాలరీలో 5 నుంచి 10,000 మంది నిలబడేందుకు అవకాశం ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. బైకులు, కార్ల కోసం ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ ముఖ్య నేతల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సభకి వచ్చిన వారికి తాగునీరు విస్తృతంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచారు. ఈ సభకు సుమారు 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని పరిశీలకుల అంచనా. అదేవిధంగా విజయవాడ, చెన్నై జాతీయ రహదారి నుంచి సభా ప్రాంగణంలోకి వచ్చేందుకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ కార్యక్రమం కావడంతో చెన్నై, విజయవాడ రహదారిపై మేదరమెట్ల, గుంటూరు మధ్య వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. మొత్తానికి ఒకే వేదికపై పవన్, చంద్రబాబు, మోదీ దర్శనమివ్వబోతున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రజలను ఉద్దేశించి మోదీ ఏం మాట్లాడతారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది.